గత ఎపిసోడ్లో తన తండ్రి భూషణం గారి జోక్యంతో క్షమాపణ చెప్పి ఇంట్లో కడుగుపెట్టింది భువన. పైగా క్షమాపణ చెప్పినా ఆమె హృదయంలో పగ అనే అగ్నిపర్వతం బద్దలవడానికి సిద్ధంగా ఉంది. భూషణం గారు వేసిన ప్లాన్ ప్రకారం నేరుగా యుద్ధం చేస్తే కాంచన గెలుస్తుంది, కాని వెన్నుపోటు పొడిస్తేనే భువన గెలుస్తుంది. అందుకే భువన ఇప్పుడు ఒక ఊసరవెల్లిలా రంగులు మార్చింది. భువన చాలా నెమ్మదిగా తన రూంలోకెళ్ళి తన తండ్రికి ఫోన్ చేస్తుంది. హలో డాడీ, ఇంట్లో అంత ప్రశాంతంగా ఉంది. మీ ప్లాన్ అద్భుతంగా పనిచేస్తుంది. నిన్న రాత్రి నేను కాంచన అక్కకి కాళ్ళు కూడా నొక్కాను. పాప మా మనిషి, నేను మారిపోయాననుకుని కన్నీళ్లు పెట్టుకుంది. పర్లేదు భువన, నువ్వు నా చెల్లివి అంటూ ఓదార్చింది. ఆమె అమాయకత్వమే నాకు ఆయుధం డాడీ. చాలా మంచిది భువన, ఆ నమ్మకాన్ని అలాగే ఉంచుకో. కానీ గుర్తుపెట్టుకో, మనం చేయాల్సింది తొందరపాటు పని కాదు. కాంచన్ మీద ఉన్న గౌరవాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయాలి. అది ఒక్క రోజులో జరగదు. ఈరోజు ఏం చేయబోతున్నావు? ఈరోజు సురేష్కి ఒక ముఖ్యమైన క్లయింట్ మీటింగ్ ఉంది డాడీ. అలాగే అత్తయ్య గారికి షుగర్ టెస్ట్ రిపోర్ట్స్ రావాలి. ఈ రెండు విషయాల్ని వాడుకొని కాంచన అక్కని ఎలా ఇరికించాలో నేను స్కెచ్ వేశాను. జాగ్రత్త తల్లి, ఎక్కడ దొరికిపోకూడదు. నువ్వెంత మంచిగా నటిస్తే కాంచన అంత చెడ్డగా కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. భువన ఫోన్ పెట్టేసింది. మధ్యాహ్నం హాల్లో సురేష్ చాలా టెన్షన్గా ఫైల్స్ వెతుకుతుంటాడు. వదినా, కాంచనా వదినా, నా బ్లూ కలర్ ఫైల్ ఎక్కడా? నిన్న రాత్రి టేబుల్ మీదే పెట్టాను. అందులో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కనిపించట్లేదు. కాంచన వంటింట్లో నుండి హడావిడిగా వచ్చింది. సురేష్, నేను ఉదయం ఇల్లు తుడిచేటప్పుడు ఆ ఫైల్ని టేబుల్ మీదే సర్ది పెట్టాను. అక్కడే ఉండాలి చూడు. లేదు దినా, అంతా వెతికాను, ఎక్కడా లేదు. ఆ ఫైల్ లేకపోతే ఈరోజు నా మీటింగ్ క్యాన్సిల్ అవుతుంది. లక్షల నష్టం వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూడొచ్చు కదా వదినా. అందరూ ఫైల్ కోసం వెతుకుతున్నారు. కాంచన కూడా కంగారుగా వెతుకుతుంది. అప్పుడు భువన వంటింట్లో నుండి ఆ బ్లూ ఫైల్ పట్టుకుని వచ్చింది. సురేష్, నువ్వు వెతుకుతున్న ఫైల్ ఇదేనా? హా, ఇదే భువన. నీకెక్కడ దొరికింది? ఇది వంటింట్లో ఉంది సురేష్. బహుశా అక్క ఉదయం వంట చేసే హడావిడిలో చేతిలో ఉన్న ఫైల్ని అక్కడ పెట్టేసి మర్చిపోయి ఉంటుందేమో. వంటింట్లోనా? నేనక్కడికెందుకు తీసుకెళ్తాను భువనా? నేనసలు ఆ ఫైల్ని ముట్టుకోలేదు. టేబుల్ మీద సర్దానంతే. అయ్యో అక్క, నువ్వు అబద్ధం చెప్తున్నావనట్లేదు. పని ఒత్తిడిలో ఎవరికైనా మతిమరుపు రావటం సహజం. ఈ మధ్య నువ్వు చాలా అలసిపోతున్నావు కదా, అందుకే తెలియకుండానే అక్కడ పెట్టుంటావు. వదినా, మతిమరుపుంటే పర్లేదు గాని ఇలా ఇంపార్టెంట్ పేపర్స్ని వంటింట్లో పడేస్తే ఎలా చెప్పు? భువన చూడకపోతే ఈరోజు నా ఉద్యోగం పోయేది. కొంచెం బాధ్యతగా ఉండండి. సురేష్ మాటలు కాంచన్న గుండెల్లో గుచ్చుకున్నాయి. తను చెయ్యని తప్పుకి నిందపడటం ఒక ఎత్తైతే, మరిది తనని బాధ్యతగా ఉండండి అనటం మరొకెత్తు. కాంచనకు అర్థం కాలేదు. తను నిజంగానే అక్కడ పెట్టి మర్చిపోయిందా, లేక తనకేమైనా మతిమరుపొస్తుందా? భువన మాత్రం సురేష్కి ఫైల్ ఇచ్చి జాగ్రత్త సురేష్ అని చెప్పి కాంచన వైపు జాలిగా చూసినట్టు నటించింది. సాయంత్రం 5 గంటలు. కాంతమ్మగారు సోఫాలో నీరసంగా కూర్చున్నారు. కాంచన ఆమెకి కాఫీ తీసుకొచ్చింది. అత్తయ్య, కాఫీ తీసుకోండి, తలనొప్పి తగ్గుతుంది. అప్పుడే భువన అక్కడికొచ్చింది. కాఫీ బాగుందమ్మా కాంచన, షుగర్ బాగా కలిపావు. అదేంటత్తయ్యా, కాంచనక్క మీకు చెప్పలేదా? మీ రిపోర్ట్స్ వచ్చాయి కదా. నేను డాక్టర్ గారితో మాట్లాడాను. మీ షుగర్ లెవెల్స్ మరీ హై అయిపోయాయంట. వెంటనే షుగర్ ఐటమ్స్ తినటం ఆపేమన్నారు, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతారంట. షుగర్ పెరిగిపోయిందా? కాంచనా, రిపోర్ట్స్ నువ్వే కదా తీసుకున్నావు, మరి నాకెందుకు చెప్పలేదు? అత్తయ్యా, నేను పనిలో ఉండటం వల్ల రిపోర్ట్స్ చూడలేదు. నీకీ మధ్య ఏమైంది కాంచనా? సురేష్ ఫైల్ కిచెన్లో పెట్టావు. నా ఆరోగ్యం గురించి అశ్రద్ధ చేస్తున్నావు. నీకింటి మీద ధ్యాస తగ్గిపోయిందిలే. లేదత్తయ్యా, నేనెప్పుడు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తాను. ఆ రిపోర్ట్స్. నాకు సమాధానం చెప్పకు కాంచనా. ఇలా ఎక్కువ షుగర్ తింటే నా ఆరోగ్యం ఏం కావాలి? కాంచన ఏడుస్తూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. భువన సృష్టించిన భయం కాంచన మీద నమ్మకాన్ని పోగొట్టింది. అలా కాంతమ్మ మనసులో కాంచన స్థానాన్ని భువన మెల్లగా ఆక్రమిస్తుంది. రాత్రి భోజనాల సమయం. కాంచనా, వడ్డించు. రవి కాస్త తిన్నాక, ఏంటి కాంచనా, కర్రీ ఇంత ఉప్పుగా ఉంది? ఇంత ఉప్పగా కర్రీ తింటే ఎలా కాంచనా చెప్పు?
నేను రోజులాగే ఉప్పు వేశానే. ఈ మధ్య కాంచనకి మతిమరుపు ఎక్కువైందిలేండి. నా రిపోర్ట్స్ని చూడ్డం కూడా మర్చిపోయింది. అవునమ్మా, నా ఫైల్స్ని కూడా వంట రూమ్లో మర్చిపోయింది. అక్క కావాలన్నలా చేసుండదులేండి. ఈ ఉప్పతనం తగ్గాలంటే కూరలో నిమ్మకాయ పిండితే చాలు. అలా కాంచనని అందరిలో నెగిటివ్ చేస్తూ తను అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంది భువన. మరుసటి రోజు ఉదయం కాంచన పెరట్లో కూర్చుని ఏడుస్తోంది. భువన అక్కడికొచ్చింది. అక్కా, ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్యగారేదో కోపంలో అన్నారు, పట్టించుకోకు. కోపం కాదు భువన, అవి నిందలు. నేను చెయ్యని తప్పులకి శిక్ష అనుభవిస్తున్నాను. ఫైల్ నేనక్కడ పెట్టలేదు. అత్తయ్య రిపోర్ట్స్ నేను ఇంట్లో పని వల్ల చూడలేకపోయాను. కూరలో కూడా ఉప్పు రోజులాగే వేశాను. కాని అందరూ నన్నెందుకు తప్పుపడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. చచ్చా, అలా అనుకోకక్కా. అవేదో అనుకోకుండా జరుగుంటాయి. లేకపోతే నువ్వంత జాగ్రత్తగా ఉండేదానివి ఇలా ఎందుకు జరుగుతుంది చెప్పు? నువ్వు దిగులు పడకు, నేనున్నానుగా. ఈ రోజు నుండి ఇంటి పనుల్లో నేను కూడా సగం చేస్తాను. నీకు రెస్ట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ భువన. ఈ ఇంట్లో ఇప్పుడు నన్ను అర్థం చేసుకుంటుంది నువ్వు ఒక్కదానివే. నేను నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. నువ్వు నిజంగా మారిపోయావు. కాంచన అమాయకత్వం చూసి భువన లోలోపల నవ్వుకుంది. కాంచనని పూర్తిగా మానసికంగా దెబ్బతీసి తనపై తానే నమ్మకం కోల్పోయేలా చెయ్యాలన్న భువన ప్లాన్ సక్సెస్ అయింది. కొన్ని రోజుల తరువాత ఉదయం టిఫిన్ సమయం. అందరూ కూర్చొని ఉండగా భువన వంటింట్లో నుండి వాంతులు చేసుకుంటూ బయటకు పరిగెత్తింది. అందరూ కంగారుగా లేచారు. కాంతమ్మ, సురేష్, కాంచన పరిగెత్తుకుంటూ వెళ్లారు. భువన నీరసంగా నిలబడింది. ఏమైంది భువన? ఏంటి వాంతులేంటి? ఒంట్లో బాగోలేదా? తెలీదత్తయ్యా, ఉదయం నుండి కళ్ళు తిరుగుతున్నాయి. పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. కాంతమ్మ మొహంలో ఒక్కసారిగా 1000 వోల్టుల వెలుగొచ్చింది. ఆమెకి విషయం అర్థమైంది. సురేషు, కార్తీ, ఇప్పుడే హాస్పిటల్కెళ్దాం. నా ఊహ నిజమైతే ఈరోజు మన ఇంట్లో పండగే. సాయంత్రం హాస్పిటల్ నుండి అందరూ ఇంటికొచ్చారు. కాంతమ్మ చేతిలో స్వీట్ బాక్స్. భువనని చాలా జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకొస్తున్నారు. అందరూ వినండి, మనింటికి వారసుడు రాబోతున్నాడు. భువన కడుపు పండింది. డాక్టర్ గారు కన్ఫర్మ్ చేశారు. నిజంగానే శుభవార్త కాంతమ్మా. సురేష్, కంగ్రాట్స్ రా. భువన, కంగ్రాట్స్ తల్లి. ఇల్లంతా పండగ వాతావరణం. సురేష్ భువనని ప్రేమగా చూస్తున్నాడు. భువన మహారాణిలా సోఫాలో కూర్చుంది. ఆమె ముఖంలో గర్వం తాండవిస్తోంది. కాని ఈ సంబరాలకి దూరంగా ఒక స్తంభం చాటున నిలబడి చూస్తోంది కాంచన. ఆమె కళ్లలో కూడా ఆనందముంది, కాని అంతకంటే ఎక్కువ ఆవేదనుంది. తనలో తాను, దేవుడా, నాకు పెళ్ళై 2 ఏళ్లు దాటింది. ఎన్నో పూజలు చేశాను, నోములు నోచాను. కాని నాకా భాగ్యం ఇవ్వలేదు. భువన పెళ్ళైన 6 నెలలకే తల్లి కాబోతుంది. నాకెందుకీ శిక్ష? అందరూ భువన చుట్టూ చేరారు. కాంచనని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. భువనా, నువ్వసలు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాంచన చేతి వంట తినకు. తను మతిమరుపుతో ఉప్పెక్కువేస్తుంది, కారం ఎక్కువేస్తుంది. నీకు బిడ్డకు మంచిది కాదు. ఇకపై వంట నేనే చేస్తాను. అయ్యో అత్తయ్యా, అలా అనకండి. అక్క బాధపడుతుంది. పాపం, అక్కకి ఇంకా పిల్లలు పుట్టలేదు కదా. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఒకవేళ అసూయతో. నిజమే భువనా, ఎవరి మనసెవరికి తెలుసు. జాగ్రత్తగా ఉండటమే మంచిది. కాంతమ్మ మాటలు కాంచన గుండెని ముక్కలు చేశాయి. తనకి పిల్లలు లేరని బాధపడుతుంటే తను భువన కడుపున పుట్టబోయే బిడ్డకి హాని చేస్తానని అనుమానిస్తున్నారా? అంత నీచంగా తనని చూస్తున్నారా? కాంచన ఆ అవమానాన్ని భరించలేక తన గదిలోకి పరిగెత్తింది. హాల్లో భువన ఒక గెలుపు నవ్వు నవ్వింది. తనలో తాను, చూసావా అక్క, ఒక్క దెబ్బతో నిన్ను కేవలం పనికిరాని దానిగానే కాదు, ప్రమాదకరమైన దానిలా కూడా మార్చేశాను. ఇప్పుడు ఈ ఇంట్లో నేనే మహారాణిని. భువన ఇప్పుడు గర్భవతి. ఆమెకి అదనపు బలం దొరికింది. కాంచన పూర్తిగా ఒంటరైపోయింది. 2 ఏళ్లైనా పిల్లలు లేని తనకి కళ్ల ముందు భువన గర్భంతో తిరుగుతుంటే కలిగే బాధని ఎలా దిగమింగుకుంది? భువన ఈ గర్భాన్ని అడ్డం పెట్టుకుని కాంచనని ఇంకెంత హింసిస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే 8వ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. గత ఎపిసోడ్లో కాంచన వేసిన వ్యూహానికి భువన చిక్కుకుంది. తాకట్టు పెట్టిన గొలుసు విషయం బయటపడుతుందన్న భయంతో ఇంటి పెత్తనాన్ని తిరిగి కాంచనకే అప్పగించింది.
కాని ఓడిపోయిన పాములా ఇప్పుడు భువన పరిస్థితుంది. కాంచన చేతిలో దెబ్బతిన్న తన అహంకారం ఆమెని నిద్రపోనివ్వట్లేదు. పైకి కాంచనతో నవ్వుతూ మాట్లాడుతున్నా లోపల మాత్రం కాంచనని కోలుకోలేని దెబ్బ కొట్టాలని సమయం కోసం ఎదురుచూస్తుంది. ఉదయం భువన తన గదిలో అటూ ఇటూ తిరుగుతోంది. ఆమె ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. తన పుట్టింటి నుండి తెచ్చిన డబ్బుతో తాకట్టులో ఉన్న అత్తగారి గొలుసు విడిపించుకొనొచ్చింది. ఆ గొలుసుని చేతిలో పట్టుకుని దాన్ని చూస్తూ ఆమె మనసులో ఆలోచనలు సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. కాంచనా, నువ్వు నన్ను అందరి ముందు ఇరికించావు. నా చేతిలో ఉన్న పెత్తనాన్ని లాక్కున్నావు. ఇప్పుడు ఈ గొలుసును తెచ్చి నీ చేతిలో పెడితే నువ్వు మళ్ళీ అత్తయ్య దగ్గర మంచిదానివైపోతావు. కాని అది జరగనివ్వను. ఈ గొలుసే నిన్ను ఈ ఇంటి నుండి గెంటేసేలా చెయ్యాలి. నాటకం మొదలెట్టాలి. భువన హాల్లో ఉన్న కాంచన దగ్గరికెళ్ళింది. అక్కడ కాంతమ్మగారు కూడా ఉన్నారు. భువన చాలా వినయంగా నటిస్తూ ఆ గొలుసుని కాంచన చేతిలో పెట్టింది. అక్కా, ఇదిగో అత్తయ్య గారి గొలుసు. ఇప్పటికి నా బాధ్యత తీరింది. నువ్వు దీన్ని బీరువాలో భద్రంగా పెట్టు. మళ్ళీ నా దగ్గరుంటే ఏమవుతుందోనని భయంగా ఉంది. సంతోషం భువన, మంచి పని చేశావు. అత్తయ్యగారు చూసారా, భువన ఎంత బాధ్యతగా గొలుసు తెచ్చిందో. అవును తల్లి, సంతోషం. కాంచన, దాన్ని తీసుకెళ్లి బీరువాలో ఆ లోపలున్న రహస్యాలలో పెట్టు. వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతముంది కదా, అప్పుడు అమ్మవారికి అలంకరిద్దాం. సరే అత్తయ్యా, ఇప్పుడే పెడతాను. కాంచన గొలుసు తీసుకునెళ్ళింది. భువన కళ్ళలో మాత్రం ఒక గూఢమైన అర్థముంది. కాని మనిషన్నాక ఏదో ఒక సమయంలో ఏమరుపాటుగా ఉండక తప్పదు కదా. ఆ క్షణం కోసమే భువన ఎదురు చూస్తోంది. మరుసటి రోజు మధ్యాహ్నం కాంచన వంటగదిలో పనిచేసుకుంటూ ఉండగా ఫోన్ మోగింది. కాంచన ఫోన్ లిఫ్ట్ చేసింది. అవతలి వైపు నుండి ఆమె తండ్రి రాఘవయ్య గారు మాట్లాడుతున్నారు. నాన్నా, బావున్నారా? అమ్మెలా ఉంది? బాగున్నాం తల్లి, కానీ ఒక చిన్న సమస్య వచ్చి పడిందమ్మా. పొలం పనులు మొదలెట్టాలి. విత్తనాలు, ఎరువులు కొనడానికి చేతిలో డబ్బు లేదు. అప్పు కూడా పుట్టటం లేదు. నీ దగ్గరేమైనా ఒక 50,000 రూపాయలు సర్దుబాటవుతాయా అని. తండ్రడిగిన మాటకి కాంచన గుండె బరువెక్కింది. నాన్నా, నా పరిస్థితి మీకు తెలిసిందే కదా. మావయ్య గారి వ్యాపారం ఈ మధ్య అంతంత మాత్రంగానే ఉంది. నా చేతిలో చిల్లి గవ్వలేదు నాన్నా. నా దగ్గరుంటే మీకు పంపకుండా ఉంటానా? నన్ను క్షమించండి నాన్నా. పర్లేదులే తల్లి, నీ కష్టాలు నాకు తెలియనివా? కొంతైనా నీకు వీలవుతుందేమోనని అడిగానంతే. నేను వేరే దారి చూసుకుంటాలే, నువ్వు దిగులు పడకు. కాంచన ఫోన్ పెట్టేసింది. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. తండ్రి కష్టంలో ఉంటే సాయం చేయలేని నిస్సహాయత ఆమెని కృంగదీస్తోంది. కాని గోడచాటున నిలబడి ఇదంతా వింటున్న భువనకి మాత్రం ఇదొక వరంలా అనిపించింది. వావ్, వాట్ ఏ టైమింగ్! కాంచన వాళ్ళ నాన్నకి డబ్బు కావాలి. కాంచన దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు నేను ఆ డబ్బుని కాంచన పేరు మీద పంపిస్తే అదే సమయంలో ఇంట్లో నగమాయమైపోతాయి. అందరూ ఏమనుకుంటారు? కాంచనే ఆ నగం మేసి వాళ్ల నాన్నకి డబ్బు పంపిందని అనుకుంటారు. అద్భుతమైన ఐడియా! ఈ దెబ్బతో కాంచన నిజాయితీ ముక్కలైపోతుంది. భువన వెంటనే తన గదిలోకెళ్ళింది. తన దగ్గరున్న సేవింగ్స్ నుండి కొంత డబ్బు తీసింది. ఆ డబ్బుని కాంచన పేరు మీద ఆమె తండ్రికి అందేలా మనీ ఆర్డర్ చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఆ రసీదులో కూడా పంపిన వారి పేరు కాంచన అని ఉండేలా జాగ్రత్త పడింది. అదే రోజు సాయంత్రం కాంచన స్నానానికెళ్ళింది. సాధారణంగా ఆమె తాళాల గుత్తిని తన వెంటే ఉంచుకుంటుంది. కాని బట్టలు ఉతికేటప్పుడు, స్నానం చేసేటప్పుడు మాత్రం బాత్రూం బయట ఉన్న మేకుకి తగిలిస్తుంది. ఇది కాంచనకి ఉన్న అలవాటు. ఇన్నాళ్ళు ఈ అలవాటు ఎవరికీ ముప్పనిపించలేదు. కాని కాచుకొని కూర్చున్న భువనకి అదొక బంగారు అవకాశం. భువన గదిలో నుండి పిల్లిలా బయటకొచ్చింది. అటూ ఇటూ చూసింది. ఇంట్లో ఎవరూ లేరు. కాంతమ్మగారు గుడికెళ్లారు. అదే సరైన సమయం. భువన నెమ్మదిగా నడుస్తూ, సారీ అక్కా. భువన మేకుకి వేలాడుతున్న తాళాల గుత్తిని తీసుకుంది. శబ్దం రాకుండా కాంచన గదిలోకెళ్ళింది. బీరువా తెరిచింది. కాంచన ఎంతో నమ్మకంగా భద్రపరిచిన ఆ బంగారు గొలుసు తీసింది. మళ్లీ బీరువా యథావిధిగా లాక్ చేసి తాళాల గుత్తిని తెచ్చి ఎప్పటిలాగే బయట మేకుకి తగిలించింది. కాసేపటికి కాంచన స్నానం చేసి బయటకొచ్చింది. తాళాల గుత్తిని తీసుకుని నడుముకి తగిలించుకుంది. ఆ రోజు శుక్రవారం. ఇంట్లో వరలక్ష్మి వ్రతం.
ఇల్లంతా పండుగ వాతావరణం. కాంచన పూజా మందిరాన్ని అలంకరిస్తోంది. భువన కూడా తయారై వచ్చింది. ఆమె ముఖంలో ఈరోజు తెలియని ఉత్సాహం కనిపిస్తోంది. కాంచనా, అమ్మవారి అలంకరణ బాగా చేశావు. ఇంకొక్క పని మిగిలింది. నేను చెప్పాను కదా, మా అమ్మగారి బంగారు గొలుసు అది తెచ్చి అమ్మవారి విగ్రహం మెడలో వెయ్యి. అలాగే అత్తయ్యా, ఇప్పుడే తెస్తాను. కాంచన గదిలోకెళ్లి బీరువా తెరిచింది. కాని అక్కడుండాల్సిన గొలుసు లేదు. ఖాళీ డబ్బా ఆమె వంక వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. కాంచన చేతులు వనకటం మొదలైంది. నేనిక్కడే కదా పెట్టాను. పువన ఇచ్చిన వెంటనే నా చేతులతోనే పెట్టాను. తాళాలిప్పుడు నా దగ్గరే ఉంటాయి కదా, మరి గొలుసేమైంది? కాంచన బీరువా అంతా వెతికింది. బట్టల మధ్య అరల వెనుక ఎక్కడా లేదు. ఆమెకి చెమటలు పట్టాయి. బయట అత్తగారు పిలుస్తున్నారు. ఏమ్మా కాంచనా, ఎంతసేపు? ముహూర్తం దాటిపోతుంది. తొందరగా తీసుకురమ్మా. ఆ వస్తున్నానత్తయ్యా. కాంచన ఖాళీ చేతులతో పాలిపోయిన ముఖంతో బయటకొచ్చింది. ఆమెని చూడగానే అందరికీ ఏదో తేడాగా అనిపించింది. భువన మాత్రం మనస్సు లోపల పండగ చేసుకుంటుంది. ఏవైంది కాంచనా? గొలుసేది? అత్తయ్యా, అది బీరువాలో గొలుసు కనిపించట్లేదత్తయ్యా. ఏంటి, కనిపించటం లేదా? సరిగ్గా చూసావా కాంచనా? అంతా వెతికాను మావయ్య గారు. నేను భువన ఇచ్చిన రోజే ఆ బీరువాలో పెట్టాను. కానీ ఇప్పుడు బీరువా ఖాళీగా ఉంది. ఏంటక్కా, ఏం మాట్లాడుతున్నావు? నేను నా చేతులతోనే నీకిచ్చాను. నువ్వు బీరువాలో పెట్టటం నేను చూశాను. తాళాలెప్పుడూ నీ దగ్గరే ఉంటాయి కదా, పోవటమేంటి? ఇంట్లో దొంగలు పడ్డారా ఏంటి? దొంగలు పడితే మిగతా వస్తువులు కూడా పోవాలి కదా. కేవలం ఆ గొలుసు మాత్రమే ఎలా పోతుంది? అయినా తాళాలు కాంచన దగ్గరే ఉంటాయి కదా. ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంతమ్మ ముఖంలో అనుమానపు ఛాయలు మొదలయ్యాయి. సరిగ్గా అదే సమయానికి గుమ్మం దగ్గర ఒక ఆటో ఆగింది. అందులో నుండి కాంచన తండ్రి రామయ్య గారు దిగారు. అమ్మా కాంచనా, బాగున్నారా అందరూ? నాన్నా, మీరు ఇప్పుడొచ్చారేంటి? రాకుండా ఎలా ఉంటానమ్మా? నువ్వు చేసిన సాయానికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను. సాయమా? ఏం సాయం రామయ్య గారు? అదేనండి, మొన్న నాకు వ్యవసాయానికి డబ్బు కావాలంటే కాంచనని అడిగాను. అప్పుడు లేదని చెప్పింది. పాపం, కానీ నా కష్టం చూడలేకపోయిందో ఏంటో వెంటనే కొంత డబ్బు మనీ ఆర్డర్ చేసింది. అది నిన్ననే నాకు అందింది. రామయ్య గారు అమాయకంగా చెప్పిన ఆ మాటలు కాంచన గుండెల్లో బాంబుల్లా పేలాయి. ఆమె కాళ్ల కింద భూమి కదిలినట్టనిపించింది. తను డబ్బు పంపలేదు, కాని నాన్నకి డబ్బులందాయి. అది కూడా తన పేరు మీద. ఇదెలా సాధ్యం? అక్కడున్న అందరి దృష్టి కాంచన మీద పడింది. భువన ఇక తన అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది. ఓ మై గాడ్! అత్తయ్యా, విషయం అర్థమైందా? గొలుసు పోయింది. సరిగ్గా అదే టైంకి అక్క వాళ్ళ నాన్నగారికి డబ్బు అందింది. అంటే అక్క ఆ గొలుసు నమ్మేసి ఆ డబ్బుని వాళ్ళ నాన్నకి పంపిందన్నమాట. లేదు లేదు, అది అబద్ధం. నేను డబ్బు పంపలేదు. ఆ గొలుసు నేను అమ్మలేదు. నాన్న, చెప్పండి, నేను మీకు డబ్బు పంపానా? పంపావు కదమ్మా, ఇదిగో రసీదు కూడా ఉంది. నీ పేరే ఉంది కదా. రామయ్య గారు రసీదు చూపించారు. అందులో స్పష్టంగా పంపినవారు కాంచన అనుంది. సాక్ష్యం బలంగా ఉంది. కాంచన ఎంత మొత్తుకున్నా పరిస్థితులు ఆమెకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఛీ కాంచనా, నిన్ను కూతుర్లా చూసుకుంటే నువ్వింత పని చేస్తావా? పుట్టింటి మీద ప్రేముండొచ్చు, కాని అత్తారింటిని దోచుకొని పుట్టింటికి పెడతావా? ఆ గొలుసు నాకు ఎంత ముఖ్యమో తెలిసి కూడా దాన్ని అమ్ముతావా? అత్తయ్యా, నమ్మండి, నేనలా చెయ్యలేదు. నా మీదొట్టు. ఇంకా ఎందుకక్క బుకాయిస్తావ్? సాక్ష్యాలు కళ్ళ ముందే కనిపిస్తుంటే తాళాలు నీ దగ్గరే ఉంటాయి. వేరే ఎవ్వరూ బీరువా తీయలేరు. డబ్బులు మీ నాన్నగారికెళ్ళాయి. ఇంకేం రుజువు కావాలి? ఇంతకాలం నీ నిజాయితీ అంతా నటనేనా? కాంచనా, నువ్వు అడిగితే డబ్బులిచ్చేవాణ్ణి కదమ్మా. దొంగచాటుగా గొలుసమ్మాల్సిన అవసరమేమొచ్చింది? నమ్మకం పోగొట్టుకున్నావు తల్లి. రాఘవయ్య గారి మాటలు కాంచనని మరింత కృంగదీశాయి. తండ్రికి నిజం తెలియదు. భర్త రవి నిస్సహాయంగా చూస్తున్నాడు. అత్తగారు అసహ్యించుకుంటున్నారు. భువన వేసిన పద్మవ్యూహంలో కాంచన పూర్తిగా చిక్కుకుపోయింది. ఆమెకిప్పుడు అర్థమైంది, ఇదంతా భువన పన్నిన కుట్ర అని. కాని నిరూపించుకోవడమెలా? భువనా,
ఎంత పని చేశావు? నా మీద దొంగతనం ముద్ర వేశావు. మా నాన్నగారి అమాయకత్వాన్ని వాడుకున్నావు. ఇప్పుడు నేను దొంగని కాదని నిరూపించుకోవాలంటే ఆ గొలుసెక్కడుందో కనిపెట్టాలి. కానీ ఎలా అని మనసులో అనుకుంటుంది కాంచన. ఇక చాలు. ఈ ఇంట్లో దొంగలకి స్థానం లేదు. కాంచన, నువ్వా గొలుసు తెచ్చిస్తావో లేక మీ నాన్నగారిని ఆ డబ్బులు తిరిగివ్వమంటావో నీ ఇష్టం. అప్పటిదాకా నాతో మాట్లాడకు. ఈ ఇంటి పెత్తనం, తాళాలు ఇక భువనవే. అయ్యో అత్తయ్యా, మళ్ళీ నాకా? పర్లేదులేండి, అక్కేదో కష్టంలో ఉండి చేస్తుంటుంది, క్షమించెయ్యండి. క్షమించడానికి ఇది చిన్న తప్పు కాదు భువన, నమ్మక ద్రోహం. తీసుకో తాళాలు. కాంచన చేతిలో నుండి తాళాల గుత్తిని లాక్కొని కాంతమ్మ భువన చేతిలో పెట్టింది. భువన విజయం సాధించింది. కాంచన అవమాన భారంతో కుమిలిపోతోంది. తన తండ్రి కూడా తలదించుకుని నిలబడాల్సొచ్చింది. ఈ క్లిష్ట పరిస్థితి నుండి కాంచన ఎలా బయటపడుతుంది? తన మీద పడ్డ నిందను ఎలా చెరిపేసుకుంటుంది? భువన దచ్చిన ఆ గొలుసు ఎక్కడుంది? కాంచన మళ్ళీ తన ఆత్మగౌరవాన్ని దక్కించుకోగలదా? ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.